బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. కొత్త విద్యా సంవత్సరం మొదలైందో లేదో కార్పొరేట్ స్కూలు దోపిడీకి తెరలేపాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలు వసూళ్లపైనే దృష్టి పెడుతున్నాయి. ఐను స్టింగ్ ఆపరేషన్ లో నారాయణ స్కూల్ దందా వెలుగులోకి వచ్చింది. ఇక ఫీజుల పేరుతో తల్లిదండ్రుల రక్తాన్ని పిండుతున్నాయి. ఐను సక్సెస్ మనం చూస్తున్నాం. ఏలూరులోని నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను జీవో నెంబర్ 1ను బేఖాతరు చేస్తూ సాగిస్తున్న వ్యాపారాన్ని ఐను స్టింగ్ ఆపరేషన్ బట్టబయలు చేసింది. ఇక ఆధారాలతో బయట పెడుతోంది. ఏలూరు 1 టౌన్ 2 టౌన్ పరిధిలోని నారాయణ పాఠశాలలో కస్టమర్లలా వెళ్లిన ఐ న్యూస్ ప్రతినిధులు ఇక ఐ న్యూస్ కెమెరాకు విస్తుపోయే నిజాలు చిక్కాయి. నాణ్యమైన విద్య దొరుకుతుందన్న నమ్మకంతో వచ్చే తల్లిదండ్రులను నారాయణ యాజమాన్యం ఎలా క్యాష్ చేసుకుంటుందో సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చాయి. ప్రీవియస్గా ఆక్స్ఫర్డ్లో చదివాను. అంటే ముందే డెసిషన్ తీసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి ఇబ్బంది కదా సార్. యాక్చువల్గా హై స్కూల్లో మనకి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బీటెక్ అండ్ ఒలింపియాడ్ అని. సో బాబు ఎలా చదువుతాడు? అంటే వాళ్ళు అదే కనుక్కోమన్నారు మా అక్క. క్లాస్కి వచ్చేప్పటికి 40 మెంబర్స్ ఉంటారు సార్. ఇంకా ఏం చెప్పలేదు, కనుక్కోండి. అంటే యూనిఫామ్ డిఫరెన్స్ ఉంటుంది సార్. ఓకే మేడం. ఓకే మేడం. 78,000 ట్యూషన్ ఫీ అండి. ట్యూషన్ ఫీయా మేడం? స్కూల్ ఫీ అదే 4,000 అడ్మిషన్, 500 అప్లికేషన్ అండి. టోటల్ 82,500 అవుతుంది. మనం ప్రెసెంట్ ఇచ్చే రెగ్యులర్ కన్సెషన్ 6 ఇస్తున్నాము, 76,500 అవుతుంది. ఇది ఎగ్జామ్ ఉంటుంది సార్. బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ కన్సెషన్ కూడా ఉంటుంది. ఓకే ఓకే మేడం. ఇది ఎగ్జామ్కి తీసుకొస్తే 1 hour ఆఫ్ ఎగ్జామ్ వస్తే దాన్ని పర్ఫార్మెన్స్ చూసి దాన్ని బట్టి మనం కన్సెషన్ ఇస్తాం. బుక్స్ వచ్చి 12,000 అండి. ఎక్సెప్ట్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ మిగిలినవి ఇచ్చేస్తాం మనమే. స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ మీరు బయట పర్చేస్ చేసుకోవాలి. అంటే లైక్ ఐఐటి ఫౌండేషన్. ఇప్పుడు ఈ బుక్స్ కూడా నోట్ బుక్స్ ఇవన్నీ మీరే ఇస్తారు. ఇప్పుడు అవి ఏమన్నా బయట తీసుకొచ్చా మేము తీసుకోవాలి? మొత్తం కిట్ వచ్చేస్తుంది సార్. అంటే బయట కొనుక్కుంటే ఏం ఉండదు, ఇంకా ఇక్కడే కొనుక్కోవాలి. అండ్ దెన్ యూనిఫామ్ 6,250 అవుతుంది సార్. దీనిలో మొత్తం స్టిచ్ వన్ వచ్చేస్తే 3 pairs ఆఫ్ యూనిఫామ్, 3 pairs సాక్స్, బెల్ట్ అండ్ టై, దెన్ బ్లేజర్ వస్తుందండి. ఓకే మేడం. అండ్ డిజిటల్ ప్యానెల్స్ వచ్చి ఒక 2,000. అంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు ప్యానెల్స్ మీద కూడా వీళ్ళకి టీచింగ్ జరుగుతుంది. సో దాని పర్పస్ ఒక 2,000 ఉంటుంది సార్. బుక్స్లో వచ్చేపాటికి మీకు ఐఐటి ఫౌండేషన్ బుక్స్, మనం ఏవైతే మీరు బయట స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్న దానికి సంబంధించి స్టడీ మెటీరియల్స్, నోట్ బుక్స్, డైరీ, ఐకార్డ్ ఇవన్నీ కూడా దానిలో వస్తాయండి. ఓకే. ఐడి కార్డ్ అన్ని దాంట్లోనే. ఒకసారి ఏమన్నా బుక్స్ మెటీరియల్ చూపించుకోండి. ఇప్పుడు ఇంక్లూడింగ్ టెక్స్ట్ బుక్స్ అండ్ అన్ని ఓవరాల్ 12,000లోనే మొత్తం దొరుకుతుంది. స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ మాత్రం మీరు బయట స్టేట్ బోర్డ్ మాత్రం బయట కొనుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో మేము ఏమన్నా నోట్ బుక్స్ కానీ ఆ బుక్స్ కానీ బయట కొనుక్కుంటా ఏమో మీరు కొనుక్కోవచ్చు సార్. బట్ మాకు 12,000 అయితే పే చేయాలి సార్. ఓకే. నోట్ బుక్స్ మేము బయట కొనుక్కున్నా సరే మీకు ఆ 12,000 కట్టేయాలి. కిట్ వచ్చేస్తుంది సార్. అది మనం సపరేట్ చేయడానికి ఉండదు. అదే మీరు ఒకళ్ళు తీసుకోను అంటే తీసుకోకపోవచ్చు కానీ యూ నీడ్ టు పే అంటారు అంతే. ఓకే. తీసుకోకపోయినా మేము డబ్బులు కట్టాల్సిందే. ఆ కిట్కి మాత్రం పే చేయాల్సిందే. కిట్ సపరేట్ చేసి ఇవ్వడానికి ఉంటుంది. అంటే మాకు ఫీజు కన్నా ఈ 12,000 అనేది ఎక్కువగా అనిపిస్తుంది కదా బుక్స్కి. మరి ఏంటంటే బుక్స్కి 12,000 బుక్స్ ఎంతో కాస్ట్ ఉండవు సార్. అవి 1,000 అరౌండ్ అంతే. మీకు ఐఐటి ఫౌండేషన్ బుక్స్ మోస్ట్లీ కాస్ట్ అంతే. స్టడీ మెటీరియల్స్ ఐఐటి ఫౌండేషన్ బుక్స్ కాస్ట్ ఎక్కువ అండి. నోట్ బుక్స్ డజంట్ మ్యాటర్. అది మహా అయితే 1,000 అంతే. మీరు బయట కొనుక్కున్నా నోట్ బుక్స్ అయితే అంతే అవుతాయి. పెద్ద వేరియేషన్ ఏమి ఉంటుంది సార్. ఓన్లీ థింగ్ థర్డ్ క్లాస్కి ఎలా పడుతుంది ఒకసారి బుక్స్కి మరి 12,000 దాకా ఉందండి మేడం, బయట ఎక్కడా లేదు. ఐఐటి ఫౌండేషన్ బుక్స్ వల్లే కాస్ట్ సార్. ఓకే. 53,000 మేడం. కన్సెషన్ ఏమో 6,000 ఇచ్చారు. థర్డ్ క్లాస్కే 50,000 అవుతుంది. కన్సెషన్ చూస్ చేద్దాం. ఓకే. వీళ్ళకి థర్డ్ క్లాస్ కూడా బుక్స్ బయట అయినా ఇక్కడే తీసుకోవాలి, ఇక్కడే కొనుక్కోవాలి. అసలు బయటకు వెళ్తే ఫైనల్ ఎంతనా మేడం బుక్స్ కానీ అవి కానీ? బుక్స్ వాటిపై డిఫరెన్స్ ఉంటుంది సార్. ఫీజు కన్సెషన్ అయినా వెళ్తాను. స్కూల్ ఫీజు మాత్రమే కాదు, పుస్తకాలు, యూనిఫామ్లు, ఆఖరికి బెల్ట్, టై కూడా తమ దగ్గరే కొనాలంటూ నారాయణ ప్రిన్సిపల్స్ ముక్కు పిండి వసూలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూళ్లలో ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు. జీవో నెంబర్ 1ను నారాయణ యాజమాన్యం గాలికి వదిలేసింది. ఇక ఒక్కో విద్యార్థి నుంచి 40,000 నుంచి ₹1,00,000 వరకు ఫీజుల రూపంలో గుంజుతున్నారు. మనం చూస్తున్నాం. ఇక 6వ తరగతి విద్యార్థి కేవలం పుస్తకాల కోసమే ₹11,000 చెల్లించాలని డిమాండ్ చేయడం ఐను స్టింగ్ ఆపరేషన్ రికార్డ్ అయింది.
ఇక అలాగే యూనిఫామ్ కు మరో 2,000 చెల్లించాలట. పుస్తకాలు వద్దు, బయట కొనుక్కుంటామన్నా వదిలిపెట్టడం లేదు. ఇక ప్యాకేజీలో భాగంగా 11,000 రూపాయలు కట్టాల్సిందేనని, డబ్బులు ఇక్కడే కట్టి పుస్తకాలు బయట కొనుక్కోండి అంటూ నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ బేరసారాలు ఆడుతున్నారు. ఇక బహిరంగంగా నారాయణ క్యాంపస్ లో వేలాది పుస్తకాల కట్టలుగా పేర్చి గుట్టలుగా సొమ్ము చేసుకుంటున్నారు. యూనిఫామ్లు తమ వద్దే కుట్టించుకోవాలంటూ ఇక టైలర్ వ్యాపారం కూడా చేసేస్తున్నారు. హై స్కూల్ పిల్లల యూనిఫామ్ కు 6,000 రూపాయలు కట్టాల్సిందేనని ఫిక్స్డ్ ప్రైస్ లిస్ట్ కూడా సిద్ధం చేసి డిస్ప్లేలో పెట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక 5వ తరగతి వరకు ప్రైమరీ అని, 6వ తరగతి రాగానే ఈ టెక్నో ఒలింపియాడ్ విద్య అంటూ సరికొత్త పేర్లతో తల్లిదండ్రులను బురిడి కొట్టిస్తున్నారు. యాన్యువల్ సక్సెస్ లో మనం చూస్తున్నాం. టెక్నో ఒలింపియాడ్ పేరుతో క్లాస్ కు రేట్లు పెంచుతూ విద్యా సంస్థలను పూర్తి స్థాయి వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. ఇక ఏ తరగతికి ఎంత వసూలు చేయాలి, పుస్తకాలపై ఎంత లాభం గుంజాలనే నారాయణ సంస్థల కలెక్షన్ల చిట్టా అంతా ఇప్పుడు ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా సేకరించింది. జీవో నెంబర్ 1ని ఉల్లంఘించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హ్యాండ్ రైటింగ్ వస్తే ప్లస్ నోట్ బుక్స్ కూడా వస్తాయి. 11 బుక్స్ వస్తాయి. మనకి ఏంటంటే నారాయణ ఇది కాకుండా ఇంకో సెట్ వస్తుంది మళ్ళీ మీకు. ఇది ఓన్లీ స్టడీ మెటీరియల్ అంతే కదా. ఇవన్నీ అన్ని చోట్ల ఉంటాయి కదా సార్ మీకు, ప్రతి బ్రాంచ్కి మీరు ఇక్కడ కొటేషన్ ట్రాన్స్ఫర్లో అక్కడ బుక్స్ వస్తుంది. అంటే ఓకే, ఇది ఒక ఆప్షన్ ఉంది. సో డబ్బా పొరపాటు ఒక ట్రాన్స్ఫర్ డబ్బులు పే చేస్తారు ఏ మెటీరియల్ తీసుకున్నారు కదా. మరి స్ట్రెంత్ ఇబ్బంది ఉన్నాయి అక్కడ. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఫ్యాకల్టీ ఇప్పుడు సపోజ్ ఇక్కడ చదివారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, మళ్ళీ వేరే బ్రాంచ్ గుంటూరు కానీ విజయవాడ కానీ అలా వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఏం పెట్టరు. నేను మీకు మామూలుగా వారం రోజులు వెళ్ళినా చెప్పమన్నాగా. మీరు ఏడు గుంటూరులో ఉన్నారన్నా, మీరు గుంటూరు వారం రోజులు రాలేరు, పిల్లల్ని ఉంచడం కుదరదు. వారం రోజులు పంపించుకోవచ్చు హ్యాపీగా. మీరు ఎవరు ఇబ్బంది చేస్తారు, ఇబ్బంది ఏం పెట్టరు. మన క్యాంప్స్లో కూడా పేరెంట్స్ సపోర్ట్గా ఉంటుంది. సో మీరు అడ్మిషన్ ఈరోజు చేస్తారు మోస్ట్లీ ఈవినింగ్ లోపల ఈవినింగ్ రండి. నేను మెయిల్ పెట్టి మీకు ఫీజు కూడా ఫైనల్ చేసి చేస్తాను. మొత్తం టోటల్గా బుక్స్ యూనిఫామ్ 45,000 ఫీజు, అడ్మిషన్ ఫీజు 3,000 తీసేయండి ఆల్రెడీ. ఇక 11,000, 2,250, 58,250 అవుతుందండి. 2,250 ఏంటి సార్ అది? 2,250 యూనిఫామ్ అనమాట. సో నేను దాని మొత్తం మీద ఇయర్లీ ఇప్పుడు ఇయర్ మొత్తానికి 2 pairs అంతే కదా సార్. మధ్యలో అయితే మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి. 58,250 కాబట్టి అందులో 2,000 కన్సెషన్ తీసేసిన 56,250 చేస్తాను. ఈవినింగ్ లోపల రాస్తే ఇప్పుడు ఏదో చూసి మనం చేస్తాను. 100% నేను చేస్తాను. మీరు ఇక్కడ కొత్తగా వచ్చారా సార్? నేను కొత్త ఇక్కడ కొత్తగా వచ్చారా? ఓకే. మరి సెకండ్ క్లాస్ 6th క్లాస్ పేరు చెప్పరు ఒకసారి. కార్తికేయ 6th క్లాస్. ఓకే, నేను న్యూ ప్రిన్సిపల్ అండి. నేను డౌన్లోనే ఉంటాను, నెక్స్ట్ వీధిలో ఉంటాను. ఓకే, ఇక్కడ నుంచి ఎప్పుడు వచ్చాను. ఎక్కడ చేశారు సార్ మీరు? నేను తెలిసి చైతన్య నారాయణ శాంతినగర్లో చేశాను. ఓకే. విజయవాడ రంగులబాద్ స్కూల్ ఎల్బీసీలో చేశాను. ఓకే, ఎల్బీసీ చేసేసారు. సరే సార్. సరే, ఇక మనం చూస్తున్నాం కొత్త విద్యా సంవత్సరం మొదలైందో లేదో ఇక కార్పొరేట్ స్కూళ్ల దోపిడీకైతే తెరలేపాయి. ఐన్యూస్ చూస్తున్నాం. ఇక అక్రమ వసూలకైతే పాల్పడుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలో వసూలపైనే దృష్టి పెడుతున్నాయి. ఇక ఐన్యూస్ స్టింగ్ ఆపరేషన్ అయితే నారాయణ స్కూల్ దందా అయితే వెలుగులోకి వచ్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ జూమ్ కాల్ యాడ్ అవుతున్నారు. లైవ్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ భార్గవ్, మొత్తానికి చూస్తున్నాం ఏలూరు నారాయణ స్కూల్లో దందా ఏ విధంగా, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ ఏ విధంగా ఉందో మనకి అర్థమవుతుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో నీకు ఖచ్చితంగా కూడా అటు విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అటు ముందు వేసవి సెలవుల నుంచి అటు అడ్మిషన్లు ప్రారంభించడం, ఆ తర్వాత విద్యార్థులను వారి తల్లిదండ్రులను దోపిడీకి గురి చేయడం అనేది కార్పొరేట్ విద్యా సంస్థలకు పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఏలూరులో ఐన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో కూడా అటు విస్తుపోయే నిజాలు బయటపడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఐన్యూస్ లో కెమెరాకు కూడా చిక్కాయి. పూర్తిగా కూడా ఏలూరులోని నారాయణ విద్యా సంస్థలు ఏదైతే ఉందో అందులో 1 టౌన్ 2 టౌన్ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కూడా పూర్తిగా పరిశీలించింది ఐన్యూస్ టీం. లోపలికి వెళ్తే ఎక్కడికక్కడ చూసినా కూడా కట్టలు పుస్తకాలు ఉంచి అదొక స్టేషనరీ రూమ్ కింద మార్చేసిన పరిస్థితి ఉంది. అలాగే యూనిఫామ్లు అవన్నీ కూడా విక్రయిస్తామంటూ టైలరింగ్ షాప్ కింద మార్చేసినటువంటి దుస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏలూరులో 1 టౌన్ లో ఉన్నటువంటి నారాయణ స్కూల్ వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం ఈ నారాయణ స్కూల్ భవంతిలో ఉన్నటువంటి ప్రిన్సిపాలే స్వయంగా మనతో పాటు పంచుకున్నటువంటి ఆమె వ్యాపార లావాదేవీల కేంద్రంగా మారినటువంటి పరిస్థితి ఎలా ఉందో కూడా మనం ఇప్పుడు చూసాం స్క్రీన్ మీద కూడా.
ఒక 6వ తరగతి విద్యార్థి స్కూల్లో చేరితే దాదాపు 40 నుంచి 50 వేల రూపాయల వరకు ఫీజులు వసూలు చేయడంతో పాటు ఏదైతే స్టేషనరీ పుస్తకాలు ఏవైతే ఉంటాయో దానికోసం 11,000 రూపాయలు చెల్లించాల్సిందే, బుక్స్ తమ వద్దే కొనాలంటూ కూడా ఇదే నారాయణ స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యం ప్రిన్సిపల్ మనకు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒక యూనిఫామ్ కావాలంటే కనుక 2,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. 9వ తరగతి విద్యార్థి అయితే పుస్తకాల కోసం 15,500 రూపాయలు చెల్లించి తమ వద్దే పుస్తకాలు కొనాలట. ఇక యూనిఫామ్ కావాలంటే కనుక హై స్కూల్ విద్యార్థులు 6,000 రూపాయలు ఫీజు యూనిఫామ్ కోసమే చెల్లించాలనేది కూడా వారు ఒక ప్రైజ్ లిస్ట్ కూడా, అంటే ఒక కూరగాయల షాపు లేదంటే ఒక సూపర్ మార్కెట్ బట్టల షాప్కి వెళ్తే ప్రైజ్ లిస్ట్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ప్రైజ్ లిస్ట్ పెట్టి మరీ వ్యాపారం చేస్తున్నటువంటి దయనీయమైనటువంటి దుస్థితి ఈ రోజు నారాయణ విద్యా సంస్థల్లో మన ఐన్యూస్ విజువల్స్ కి అయితే చిక్కింది కెమెరాకి. ప్రధానంగా వీళ్ళు ఒక లిస్ట్ ను కూడా డిస్ప్లే చేసి ఆ డిస్ప్లేలో ఉన్నటువంటి రేట్ల ప్రకారమే ఇక్కడ చేరిన వారు ఖచ్చితంగా పుస్తకాలు కొనాల్సిందే అంటూ కూడా వారు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈ రోజు మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వం జీవో నెంబర్ 1 చెప్తుంది, అలాగే జీవో 45 చెప్తుంది, ఎక్కడ కూడా పాఠశాలల్లో విద్యా వ్యాపారాలు చేయకూడదు, కేవలం విద్యా సంస్థలు కమిషన్ నిర్బంధించి ఏదైతే విధిస్తుందో అటువంటి ఫీజులు మాత్రమే వసూలు చేయాలి, ఎటువంటి వ్యాపార లావాదేవీలు పాఠశాల ఆవరణలో చేయకూడదు అనేది కూడా జీవో 1 గానే చెప్తుంది. అలాగే జీవో 45 లో కూడా ఆ కమిషన్ ఇచ్చినటువంటి ఫీజులు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి వస్తువులను బట్టి, అలాగే ఇక్కడ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి జీతాలను బట్టి ఫీజులు ఎంత వసూలు చేయాలో నిర్ధారణ కూడా కమిషన్ ఇస్తుంది. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఫీజులే వసూలు చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రైమరీ పాఠశాల అని, ఆ తర్వాత ఈటెక్నో అని, ఆ తర్వాత ఒలింపియాడ్ అని ఒక రకరకాల పేర్లను కూడా సృష్టించి ఆ పేర్లకు కాస్ట్లీ హంగులు అద్ది వాటి ద్వారా కూడా వీరు ఫీజులు వసూలు చేస్తున్నాం అనేది కూడా నారాయణ స్కూల్ విద్యా సంస్థల అక్రమాలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నాం పాఠశాల లోపలికి వెళ్తే ఉన్నటువంటి పుస్తకాలు బండిల్స్ అంటే ఒక స్టేషనరీ విక్రయించేటువంటి షాప్ లో కూడా అన్ని పుస్తకాలు ఉండవు. పెద్ద పెద్ద గూడెంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయో అన్ని పుస్తకాలు వీరు ఒకే చోట ఉన్నారు. విద్యాసంస్థ అధికారులు ఖచ్చితంగా పాఠశాల ప్రారంభించినప్పుడు నిబంధనలు పాటిస్తున్నారా లేదా, వ్యాపారాలు కొనసాగించకుండా విద్యను మాత్రమే బోధిస్తున్నారా లేదనేటువంటి తనిఖీలు చేసి ఆ విధంగా ఎవరైనా పుస్తకాలు నిల్వలు ఉంచితే ఆ విద్యా సంస్థలను సీజ్ చేసేటువంటి హక్కు కూడా వారికి ఉంది. మొదటి తప్పుగా కూడా దాదాపు భారీగా జరిమానా విధించాలి. రెండవసారి కనుక ఇది రిపీట్ చేస్తే ఆ స్కూల్ పర్మిషన్ రద్దు చేసేటువంటి హక్కు కూడా విద్యా హక్కు చట్టం కింద వారికి ఇవ్వబడింది విద్యాశాఖ అధికారులకు, అలాగే ప్రత్యేక కమిషన్ కు. అయితే ఇక్కడ ఎటువంటి విద్యాశాఖ అధికారులు పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వాల్లోనే ఈ పాలకుల్లోనే ఈ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అందరూ కూడా ఉండడం అనేది కూడా ఈ రోజు అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదనేందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నారాయణ విద్యా సంస్థలో మంత్రి నారాయణది అనేది జగమెగిరినగా సత్యం. ఇటువంటి సందర్భంలో ఈ పాఠశాలల్లో జరిగినటువంటి దోపిడీకి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేటువంటి ఆందోళన విద్యార్థుల నుంచి అనిపిస్తుంది. ఒకవైపు కార్పొరేట్ విద్య అంటే తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది, ఎంతో కాస్ట్లీగా ఉంటుంది, చదవగానే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కార్పొరేట్ స్కూల్కి వెళ్తేనే తమకు దక్కుతైనటువంటి ఒక చిన్న ఆశతో తల్లిదండ్రులందరూ కూడా ఈ రోజు కార్పొరేట్ పాఠశాల వైపు వస్తున్నారు. అదే అదునుగా చూసి ఈ రోజు విద్యార్థులందరినీ కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లోపల పుస్తకాలు కొనాలి, టెక్స్ట్ బుక్స్ కొనాలి, స్పెషల్ మెటీరియల్ తామే ఇస్తామంటూ వారు చూపించేటువంటి మొత్తానికి నారాయణ విద్యా సంస్థలపై నమోదైన ఆరోపణలపై యాజమాన్యం ఏం చెప్తుంది, దీనికి సంబంధించి అధికారులు ప్రభుత్వం ఏమంటుంది? అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది గానీ అందరూ కూడా కేవలం తాము జీతగాళ్లమే, వారు చెప్పిన యాజమాన్యం చెప్పినటువంటి వసూళ్లు ఏం చేయాల్సిందే, తాము కేవలం ఏదైతే ఒక రిసెప్షన్ కౌంటర్ లాంటి వాళ్ళం అనేది కూడా ఈ రోజు ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కూడా విద్యా వ్యవస్థలో ఎంత దారుణంగా పడిపోయిన ప్రమాణాలు అనేది మనకు అర్థమవుతుంది. విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంతో కుమ్మక్కవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చేస్తున్నది తప్పు అని తెలిసిన తాము ఉపాధ్యాయులు బోధించాల్సింది పోయి వ్యాపార కౌంటర్లు తెలిసి డబ్బులు వసూలు చేసేందుకు కౌంటర్లుగా మారుతున్నామని తెలిసినప్పటికీ కూడా వారు ఇటువంటి నియంత్రణ చేయలేకపోవడం అనేది ఖచ్చితంగా యాజమాన్యాలు ఏదైతే ఉంటాయో వారు ప్రభుత్వంతో కుమ్మక్క అయిపోవడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి విద్యా వ్యాపారాన్ని నశింపజేయాలంటూ విద్యార్థి సంఘాలు కూడా మరోవైపు ఆందోళన చెందుతున్నాయి, తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు, ఆయన ఈ రోజు ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు, విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు. అది తలుచుకుంటే ఆయన ఏదైనా చేయొచ్చు అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఉన్నారు. మరి అలాంటి
శాఖలో ఇటువంటి దారుణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి నిర్మూలించే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కనీసం అమలు చేసి విద్యలు వ్యాపార కేంద్రాలుగా మార్చకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ రోజు మంత్రి నారాయణకి సంబంధించినటువంటి విద్యా సంస్థలైన నారాయణపై తీసుకోవాలనేది కూడా లోకేష్ కు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు విద్యార్థులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సిజా, మరి ఈ దెబ్బతోటి మొత్తానికి నారాయణ విద్యా సంస్థల వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా, విచారణ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు ఒకటి కాదు రెండు, ఏలూరులో ఉన్నటువంటి 2 నారాయణ విద్యా సంస్థల్లో కూడా మనం ప్రవేశించాం. అక్కడ ఒక విద్యార్థి ఏ విధంగా చేరతారో ఆ విధంగా మనం వెళ్ళి అడిగినప్పుడు వారు చెప్పినటువంటి ఫీజులు కనుక చూసుకుంటే 40,000 నుంచి 50,000 నుంచి దాదాపు ₹1,00,000 హై స్కూల్ వరకు వసూలు చేస్తున్నారు. అలాగే యూనిఫామ్ కు సంబంధించి 12,000 నుంచి 15,500 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ పుస్తకాలకు సంబంధించి కానీ యూనిఫామ్ కు సంబంధించి కానీ దాదాపు ₹20,000 ఖర్చు అవుతుంది. అవి కాక అదనంగా పెట్టేటువంటి టెస్టుల పేరుతో కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద పోలీసులు కానీ అటు ఉన్నతాధికారులు కానీ స్పందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనతోటి విద్యార్థి సంఘాల నాయకులు కూడా వచ్చారు. ఇప్పుడు వారిని కూడా అడుగుదాం, ఎందుకంటే ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏంటి మీరు చెప్పండి, మొన్న వచ్చారు హంగామా చేశారు, లోపలికి రానివ్వమంటూ కూడా విద్యా సంస్థల యాజమాన్యాలు చెప్పారు. ఎలా అర్థం చేస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా అనేక విద్యా సంస్థలకి తెలియజేశాం. సరే, అక్రమంగా విద్యా సంస్థల్లో విద్యార్థులకి అధిక ఫీజులకు ఇవ్వద్దు, మరి వాళ్ళకు కూడా రీజనబుల్ గా ఇచ్చేటట్టు అయ్యి ఉంటే పిల్లలకి ఆలోచన చేసి తక్కువ రేట్లో ఇవ్వండి సార్ అని చెప్పి ఆ భక్తులు కూడా మేము అడగడం జరిగింది. అదేవిధంగా చాటపల్లిలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ వచ్చినప్పుడు కూడా అసలు మీరు గేట్ల దగ్గరికి రావద్దు అంటే విద్యార్థి సంఘాలు అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ నారాయణ విద్యా సంస్థలు నారాయణ మంత్రిది కాబట్టి అంటే మనకు అడుగుతున్నామని చెప్పి విద్యార్థి సంఘాలు లోపల రావద్దని తెలియజేస్తా ఉన్నారు. మేము వస్తే అంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఫీజులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఒక భయం కలిగి మమ్మల్ని రావద్దని తెలియజేస్తాం. మన ఐఏఎస్ కూడా లోపలికి వెళ్ళింది, అక్కడ చూస్తే కట్టలు పుస్తకాలు ఉన్నాయి, యూనిఫామ్లు మేమే అమ్ముతాం కొనాలంటున్నారు. మరి ఓవైపు జీవోలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఏం చెప్తున్నారు? మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? జీవో నెంబర్ ఇవ్వడం ఇన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి ఒక మెటీరియల్ స్టేషనరీ ఐటమ్స్ ఏవి కూడా అమ్మొద్దని చెప్పి ఆ జీవోలో మెన్షన్ చేసి మరీ ఉంది. అసలు ఆ జీవోని తొమ్మిలో దొరికి అసలు ఈ జీవో మాకు ఎటువంటి నిబంధనలు మాకు అవసరం లేదు అన్న పద్ధతిలో ఇక్కడ నారాయణ విద్యా సంస్థలో నడుస్తున్నప్పటికి కూడా ఏలూరు జిల్లాలో డిఈఓ గారు అసలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆఫీసుల్లో ఏసీ రూమ్ గదుల్లో ఉండడమే తప్ప ఏలూరు జిల్లాలో అసలు విద్యా వ్యవస్థల్లో అసలు ఏమైనా తప్పులు జరుగుతున్నాయా లేవా, అసలు ఏ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, విద్యార్థుల పట్ల మరీ దారుణంగా ఏవైతే విద్యా సంస్థల్లో మరి విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయో కనీసం వాళ్ళు విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి అసలు అక్రమంగా అమ్ముతున్నటువంటి ఒక స్టేషనరీ ఐటమ్స్, బుక్స్, యూనిఫామ్, టై బెల్ట్, ఒక లోగోస్ వేసినటువంటి మెటీరియల్స్ అమ్మొద్దని ఆ జీవులను మెన్షన్ చేసినప్పుడు కూడా వాటిపైన కనీసం జిల్లా విద్యాశాఖ అధికారులు అడగటం కానీ సీజ్ చేయడం కానీ కనీసం అమ్మొద్దు విద్యార్థులకి అసలు అధిక ఫీజులకి మీరు తీసుకోవాలని ఒక వాళ్ళ సర్క్యులర్ కూడా జారీ చేసినటువంటి ఎక్కడా కూడా లేదు. అనేక విద్యా సంస్థల్లో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేసి జిల్లా అధికారులు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సరే వీళ్ళ విద్యా సంస్థలో నారాయణ గాని చేతనాయ గాని భాషం ఇలాంటి ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి స్టేషనరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో 20,000, 30,000, 40,000కి ఇస్తా ఉన్నారు. అది సక్రమంగా అసలు అది అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. పేద పిల్లలు కట్టలేని పరిస్థితిగా ఉన్నారు. సరే ఏంటి ఇది దారుణం, ఏలూరు జిల్లాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే కనీసం దాన్ని నోరు మెదపలేనటువంటి జిల్లాధికారులు కనీసం పట్టించుకోలేనటువంటి స్థితిలో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులు తయారయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు, మీరేం కోరదలుచుకుంటున్నారు? మరి నారా లోకేష్ గారు ఒకటే తెలియజేస్తాం, మీ మంత్రుల్లో ఉన్నటువంటి ఏవైతే నారాయణ విద్యా సంస్థలు నారాయణ గారికి భాష్యం రామకృష్ణ గారికి అది అందరికి తెలిసిన వాస్తవాలు. మేమేమంటున్నామంటే మీకు అన్నదానాలు ఉన్నాయని చెప్పి ఈ విద్యా సంస్థలు మేము ప్రోత్సహిస్తా ఉన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలు. కాబట్టి ఇలాంటి పుట్టగొడుగులాగా ఎదుగుతా ఉన్నాయి. అంటే ఒక బ్రాంచ్ కి పర్మిషన్ తీసుకొని అదే బ్రాంచ్ కి 10 అదే కోడ్ పెట్టి 10 బ్రాంచ్లు నడిపిస్తా ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీచైతన్యలో మనం చూస్తా ఉన్నాం ఎంతమంది. ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఒక విద్యార్థి బయటకు వచ్చారు, పుస్తకాలు తెచ్చుకున్నారు, పుస్తకాలు కొనుగోలు చేసుకుని మరి తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇవే బుక్స్ నారాయణ స్కూల్ పేరుతో కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలో ఇచ్చి ఆ విద్యార్థికి చెప్తున్నారు ఇక్కడే తెచ్చుకున్నావు బుక్స్ అన్ని కూడా. నువ్వు ఎంత తీసుకున్నారు డబ్బులు? 11,000 రూపాయలు తీసుకున్నారు. నీకు ఏ క్లాస్? నువ్వు 8th క్లాస్.
అది చూస్తున్నాం. ఈ రోజు ఒక 8th క్లాస్ విద్యార్థి 11,000 రూపాయలు తీసుకొని బుక్స్ కొనుక్కెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూస్తున్నాం. ఆ స్కూల్ ప్రారంభం అవడంతోనే విద్యార్థులందరూ కూడా బుక్స్ తీసుకోవాలని వస్తే బయట ఎక్కడ మీరు కొనకూడదు, స్కూల్లోనే కొనాలి, ఎట్టి పరిస్థితుల్లో నుంచి వారి నుంచి 11,000 తీసుకెళ్తున్నట్టు ఒక విద్యార్థి మనకు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దారుణాలే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.